శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త శ్రీ గురుదత్త. వృద్ధరాక్షసుడు కాంచనమాలినికి అతడి పూర్వజన్మ వృత్తాంతాన్ని ఇలా తెలుపసాగాడు. పూర్వజన్మలో నేను కాశీ నివాసిని. ఉత్తమ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. ఋగ్వేదం నేర్చుకున్నాను. కానీ రేవులో కాకినై నానా దానాలు పట్టాను. రాజుల నుంచి పుల్కసుల దాకా ఎవడు ఏ పాపిష్టివాడు ఏ భయంకర దానం ఇచ్చినా విధి నిషేధాలు లేకుండా చెయ్యి చాపాను. వారి పాపాలన్నీ మీదేసుకున్నాను. అప్రతిగ్రహంగా జీవించవలసిన వేదవేత్తను ఇలా దానాలు పట్టేవాడిగా మారిపోయాను. పరహితం కోసం దానాలు పట్టినా ప్రాయశ్చిత్తాలు చేసుకున్నానా అంటే లేదు. పోనీ ఎవరికైనా నేనేమైనా దానం ఇచ్చానా? లేదు. అర్ధలోభంతో నేను చేయని దుష్కృత్యం లేదంటే నమ్ము. ఇతర ప్రదేశాలలో చేసిన దోషాలు కాశీలో గంగా స్నానంతో తొలగిపోతాయి. కానీ అవి ముక్తక్షేత్రమైన కాశీలో చేసిన పాపాలు మేరు పర్వతాల్లా పేరుకుపోతాయి తప్ప ఏ పుణ్యకార్యానికి కూడా కరగవు. అసలు నేను ఏ పుణ్యకార్యమైనా చేస్తేనే కదా రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు గడిచిపోయాయి. ముసలితనం వచ్చిపడింది. శరీరమన్నాక నేడో రేపో రాలిపోవలసినదే కదా. మరణించాను. అయితే అవి ముక్తక్షేత్ర మహిమ వల్ల నేను నరకానికి పోలేదు. కాశీకి యమదూతలు రారు. ఎంతటి మహాఘోర పాపిష్టి అయినా కాశీలో మరణిస్తే నరకానికి పోడు. గర్భవాస క్లేశం లేని ముక్తిని పొందుతాడు. కానీ నేను చేసిన పాపాలన్నీ అవి ముక్తంలో కనుక అవి నాకు ముక్తిని పొందనివ్వలేదు. వజ్రలేపాలై నిలిచి తగిలాయే తప్ప విడిచిపెట్టలేదు. ఆ కారణంగా నీచ జన్మలెన్నో ఎత్తాను. అయితే కాశీక్షేత్ర మహిమ వల్ల గర్భవాస క్లేశం లేని అయోనిజ జన్మలే లభించాయి. ఇది కాశీలో మరణించిన నా వంటి పాపిష్టులకు శ్రీ భైరవాజ్ఞ వల్ల హిమాలయాల్లో గద్దగా 2 జన్మలు, వ్యాఘ్రంగా 3 జన్మలు, సరీసృపంగా, గుడ్లగూబగా, మలభక్షక క్రిమిగా, పందిక ఒక్కొక్క జన్మ అయ్యి ఇదిప్పుడు రాక్షస రూపం 10వ జన్మ. ఈ జన్మ ఎత్తి ఇప్పటికి 75,000 సంవత్సరాలైంది. అయినా అతీగతి లేదు. నాకు నిష్కృతి లభిస్తుందని కానీ ఈ దుఃఖసాగర్ నుండి విముక్తి పొందుతాననే ఆశ కూడా లేదు. భద్రే, ఈ 35,000 సంవత్సరాలలో ఏ పాపము ఎరుగని ఎన్ని ప్రాణుల్ని భక్షించానో. 3 యోజనాల మేర జంతువేదైనా కనిపిస్తే ఈ 3 యోజనాల మేర జంతువేదైనా కనిపిస్తే ఒట్టు. అన్ని జంతువులను తినేశాను. పూర్తిగా నిర్జంతుకమైపోయింది ఈ ప్రదేశం. ఈ మహాపాపాలన్నీ అనుక్షణము నా హృదయాన్ని దహించేస్తుంటే మనశ్శాంతి కరువై అలమటిస్తున్న నాకు నీ దర్శనం అమృత సేచనంగా లభించింది. కొసకొంగు నుండి జారిపడిన నీటి బిందువు హృదయ శల్యాన్ని తొలగించింది. తీర్థయాత్రలు, తీర్థ స్నానాలు ఎప్పటికో ఫలిస్తాయట. సజ్జన సాంగత్యం మాత్రం తక్షణమే ఫలిస్తుందట. అందుకే మహాత్ములు ఈ సత్సాంగతిని బహుధా కొనియాడుతూ ఉంటారు. తల్లిగా నా దుఃఖాలు, దుష్కృతాలు అన్నీ నీ ముందు వెళ్ళబోసుకున్నాను. ఎదుటివారి కష్టాలను కనీసంగా ఓపిగ్గా వినే సజ్జనులు మరీ అరుదైపోతున్న రోజులివి. నీవు విన్నావు, అంతే చాలు. ఇక నేను చెప్పవలసినదేమున్నది? ఈ దుఃఖ సముద్రానికి ఆవలి తీరం ఎక్కడో, జన్మ పరంపరలకు ముగింపెక్కడో తెలిస్తే పుణ్యం కట్టుకో. సజ్జనుల సంపద ఏదైనా ఉంటే అది పరుల కోసమే అన్నారు. అందరికీ అనుభవించే హక్కు సమానమే అన్నారు. క్షీర సముద్రంలోని పాలు హంసలన్నిటికీ సమానంగా ఉపజీవనాలు కావడం లేదా? అలాగేనట మరి అన్నాడు. ఆ వృద్ధరాక్షసుడి ఆవేదన కాంచనమాలిని కరుణారసార్ద్రను చేసింది. ఒకప్పటి తన ఆవేదన, తన పశ్చాత్తాపం గుర్తుకొచ్చాయి. పుణ్యదానం చేయాలనిపించింది. రాక్షసోత్తమా, నీకిప్పుడే నిష్కృతి కలిగిస్తాను, దుఃఖించకు. నీ ముక్తికి గట్టిగా ప్రయత్నం చేస్తాను. ఏటేటా మాఘస్నానాలు చేశాను. ఏళ్ల తరబడి, ఎన్నెన్నో ఏళ్ల తరబడి చేస్తున్నాను. అది శ్రద్ధగా చేస్తున్నాను. త్రివేణి సంగమంలో చేస్తున్నాను కనుక ఎంతో కొంత పుణ్యం రాశిపడి ఉంటుంది, సందేహం లేదు. అందులో కొంత నీకు ధారపోస్తాను. ఆర్తుడికి చేసిన దానమే దానమని వేద విధులు ప్రశంసిస్తున్నారు. సముద్రంలో కురిసిన మేఘుడు ఏ ఫలాన్ని మూటగట్టుకుంటున్నట్లు కనుక కొంత నీకు ధారపోస్తాను.
మిత్రమా, త్రివేణి సంగమంలో చేసిన ఒక మాఘస్నాన వ్రత ఫలం నీకు సమర్పిస్తున్నాను. దీనితో నీకు దేవతా ఆకారము స్వర్గగతి లభిస్తాయి. ఈ పుణ్యఫలం ఎంతటి మహిమాన్వితమో నేను ఇంతకుముందు అనుభవించాను కనుక సద్య సర్వపాప వినాశకంగా అమరత్వ ప్రదాయకంగా దాన్ని నీకు దానం చేస్తున్నాను అని చెప్పి కాంచనమాలిని నీళ్ళోడుతున్న తన చీర చెంగును చేతిలో పిండుకుని ఆ వృద్ధ రాక్షసుడి దోసిట్లోకి ఇదమేకం మాఘజం పుణ్యం తుభ్యమహం సంప్రదదేన మమ అని ధారపోసింది. ఆ ధారను దోసితో పడడమేమిటి, రాక్షసుడు దేవతాకారం ధరించడమేమిటి ఒక్కసారి జరిగిపోయాయి. అతడి దివ్య తేజస్సు దశ దిశలా ధగద్ధగాయమానం చేస్తోంది. అంతలోకే దేవతా విమానం వచ్చి అతని చెంత నిలిచింది. హర్షోత్ఫుల్లలోచనుడై అధిరోహించాడు. కళ్యాణి, నిష్కృతియే లేదనుకున్న నాకు ఇంతటి మహోపకారం చేశావు. సత్కర్మలకు అనువైన ఫలం అందించే దేవదేవుడు నీకు సమస్త సన్మంగళాలను ప్రసాదించుగాక. ఓ కారుణ్యమయి, మరి కాస్త అనుగ్రహించి నాకు సర్వనీతిమయమైన మార్గాన్ని ఉపదేశించు. నీవు నాకు గురుస్థానములో ఉన్నావు. నీ మాట నాకు శిరోధార్యము. జీవితంలో నేను ఇంక ఏ పాపము చేయకుండా తగిన ఉపదేశాన్నివ్వు. ఇది విన్నాక నిన్ను స్తుతించి ధన్యుణ్ణవుతాను. అటుపైన సురలోకం చేరుకుంటాను. ఆకాశ మార్గాన విమానంలో తన చెంత నిలబడి అభ్యర్థించాడు ఆ నూతన త్రిదశుడు. కాంచనమాలినికి పట్టరానంత ఆనందం కలిగింది. తన ఉపకారం వల్ల ఒక రాక్షసుడు దేవతగా మారడమే కాక అలా మారినవాడు విమానమెక్కి తుర్రుమనకుండా తన ఉపదేశాన్ని అర్థించడం ఇంకా ఆనందాన్ని కలిగించింది. ప్రేమగా ధర్మోపదేశం చేసింది. మిత్రమా, ఏనాడు ధర్మం తప్పకు, ప్రాణిహింసకు పాల్పడకు, సాధు పురుషులను సేవించు, కామక్రోధాదుల్ని పరిత్యజించు, ఇతరుల దోషాలను గుణాలను కీర్తిస్తూ కాలయాపన చేయకుండా నిత్యము సదాశివుణ్ణి ధ్యానించు, అంతర్బహిరింద్రియాలన్నింటినీ జయించు. అస్థిమాంస రుధిరాలతోనూ మలమూత్రాలతోనూ నిండిన ఈ శరీరం చివరికి క్రిమి కీటకాలకే ఆహారమవుతుంది, పురుగులు పడుతుంది. దీనితో ముడిపడిన భార్యాపుత్రుల మీద మమకారాన్ని విడిచిపెట్టు. ఈ జగత్తు క్షణభంగురమని తెలుసుకో. ఒక వైరాగ్య భావాన్ని అలవరుచుకో. యోగాభ్యాసం వైపు దృష్టి నిలుపు. నీ మీద నీ ప్రేమతో నీ మాట కాదనలేక ఏదో నాకు తెలిసిన ధర్మోపదేశం చేశాను. మనస్సులో పెట్టుకో. ప్రధానంగా శీల సంపన్నుడవై మెలగు. జ్యోతిర్మయ దేహుడవై వెలుగు. ఇక బయలుదేరు, సుఖంగా స్వర్గలోకం చేరుకో అన్నది. అప్పుడు ఆ రాక్షసుడు, అమ్మా కాంచనమాలిని, అద్భుతమైన ధర్మోపదేశం చేశావు. నాకే కాదు, అన్ని లోకాల వారికి ఆచరణీయమైన నీతి మార్గాన్ని ఉపదేశించావు. ధన్యుణ్ణి, కృతజ్ఞుణ్ణి. పావని, నీవు కూడా ఇలాగే ఎప్పుడూ సుఖ సంతోషాలతో జీవించు. ఎల్లప్పుడూ నవ్వుతూ ఆడుతూ పాడుతూ సంతోషంగా గడుపు. సాధ్వి, నీకు సర్వదా శుభమగుగాక. కైలాసంలో శివసన్నిధిలో ఆచంద్రతారకంగా నీవు నివసించు. పార్వతీదేవికి నీ మీద ప్రేమ ఇలాగే అఖండితంగా వర్ధిల్లుగాక. తల్లి, ధర్మనిష్ట తపోనిష్టలతో నీ జీవితం చరితార్థమగుగాక. శరీర వ్యామోహం మరింకెన్నడూ నీకు కలగకుండుగాక. అలాగే ఎల్లవేళలా ఆపన్నుల ఆర్తిని హరింతుగాక. ఇక సెలవు తల్లి, సెలవు అంటూ శిరస్సున అంజలి ఘటించి నమస్కరించి విమానంతో సహా ముమ్మారు ప్రదక్షిణం చేసి నాకలోకానికి, అంటే స్వర్గలోకాన్ని నాకలోకం అంటారు. నరకము, నాకము ఆపోజిట్ వర్డ్స్ అన్నమాట. నాకలోకానికి అనగా స్వర్గలోకానికి దూసుకుపోయాడు. అటువైపే చూస్తూ నిలిచిన కాంచనమాలిని మీద హఠాత్తుగా పుష్పవృష్టి కురిసింది. కిలకిలా రావాలతో దేవకన్యలు చుట్టుముట్టారు. ఒక్కొక్కరు మృదువుగా కౌగలించుకున్నారు. నేస్తురాల, చిత్రంగా ఈ రాక్షసుడికి ముక్తి ప్రసాదించావు. అతనికన్నా మేము సంతోషిస్తున్నాం. ఈ దుష్టుడికి భయపడి ఇన్నేళ్లుగా మేమెవ్వరమూ ఈ గిరి కానన అందాలను చూడడానికి రావడం మానుకున్నాము. నీ పుణ్యమాని ఈ రోజు నుండి హాయిగా విహరిస్తామంటూ బుగ్గ మీద చిటికలు వేసి తూనీగల్లా తుర్రుమన్నారు. కాంచనమాలిని తనలో తాను హాయిగా నవ్వుకుంది.
దివ్య విమానం దూసుకుపోవడం నుంచి పూర్తిగా తేరుకుంది. సొంత పుణ్యం నుంచి కొంత దానం చేసి ఒకడికి సద్గతి కల్పించి మహోపకారం చేశాను అనే గొప్ప సంతృప్తితో, గొప్ప ధర్మకార్యం చేసి కృతకృత్యురాలనయ్యాననే ధన్యతా భావనతో ముఖం వికసించగా ఆనంద బాష్పాలు కళ్ళలో కమ్ముకోగా ఒక్క నిమిషం మురిసిపోయి కైలాసం వైపు తన ప్రయాణం కొనసాగించింది. ఓ కార్తవీర్యార్జున, ఈ కాంచనమాలిని వృత్తాంతాన్ని చదివినవారు విన్నవారు సాంసారిక సకలబంధ నివృత్తి పొందుతారు, ధర్మపరాయణులవుతారు. శ్రద్ధగా విన్నావు కదా. మాఘస్నాన మాహాత్మ్యం ఎంతటిదో, క్లేశ నివారణ జరగాలన్నా, స్వర్గం లభించాలన్నా, మోక్షమే కావాలన్నా సకాముకులకు నిష్కాములకు సర్వ శ్రేయస్కరం ఈ మాఘస్నాన మహావ్రతం. అర్జున, నీవు నా మిత్రుడివి, స్నేహితుడివి, భృత్యుడివి, భక్తుడివి. నీవంటే నాకెంతో ఇష్టం. అందుచేత నీవు ఏది అడిగినా కాదనను. అడుగు. ఇంకా ఏదైనా వినాలని అనుకుంటున్నావా? ఏమైనా తెలుసుకోవాలని అనుకుంటున్నావా? అడుగు, చెబుతాను అని శ్రీ దత్తదేవుడు ఒక్క నిమిషం విరమించాడు. గురుదేవా, సాక్షాత్తు శ్రీనికేతనుడవైన నీవు ప్రసన్నుడవై ఉండగా నాకింకా అలభ్యమేముంటుంది? ఈ లోకంలో అత్యంత శ్రేయస్కరమైనవన్నీ నాకు దయతో ప్రసాదించావు. దృశ్యమానమైన ఈ మిథ్యాప్రపంచంలో వస్తురూపంగా నీ నుంచి నేను అభ్యర్థించవలసినది ఏమీ లేదు. భవభాగ్యనిధివి భగవంతుడవు. నీవు ఇలా ఎప్పుడూ నా పట్ల ప్రసన్నుడుగా ఉంటే చాలు. నాకింకేమీ అవసరం లేదు. నీ అనుగ్రహం కన్నా నేను కోరవలసినది ఏదీ లేదు. నీ ఉపదేశాలతో నన్ను కృతార్థుణ్ణి చేశావు. నేనిప్పుడు ఏమి చేయమని నన్ను ఆదేశిస్తావు? నీ పాదసేవ చేస్తూ ఇక్కడనే ఇలా ఉండిపోనా, లేక ఇంటికి పోనా? ఏమి ఆజ్ఞ తండ్రి అని కార్తవీర్యార్జునుడు పలికాడు. కార్తవీర్యార్జునుడి ఆర్ద్ర వాక్కుల్లోని హృదయాన్ని అందుకున్నాడు మన దత్తస్వామి. కార్తవీర్యార్జున, నీవు రాజువు, రాజ్యపాలన చేయడం నీ కర్తవ్యం కనుక వెంటనే బయలుదేరు. మాహిష్మతీపురం చేరుకో, పరిపాలన కొనసాగించు అని అనుమతించాడు దత్తస్వామి. కార్తవీర్యుడు స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి మునిమండలికి అంజలి ఘటించి ఆశీస్సులందుకుని బయలుదేరాడు. దత్తనామస్మరణ చేస్తూ మహిష్మతీపురం చేరుకున్నాడు. నాయనా దీపక, కార్తవీర్యార్జునుడికి దత్తాత్రేయుడు చెప్పిన ధర్మోపదేశాలు, యోగసారము, మాఘమహాత్మ్యము అన్నీ నీకు తెలియపరచాను. ఒకప్పుడు ఇదే మాఘమహిమను వశిష్ఠుడు తన శిష్యుడైన దిలీపునికి చెప్పాడు. ఇంకా నీవు ఏమి వినాలనుకుంటున్నావో అడుగు, చెబుతాను. నీవు నాకు సేవలు చేసి సంతృప్తి పరిచావు గనుక, మహారోగ నివారణకు తోడ్పడినావు గనుక ఆ ప్రేమను పురస్కరించుకుని మరొక రహస్యం నీకు చెబుతాను, విను. ఒకానొకప్పుడు పార్వతీదేవికి ప్రేమగా శివుడు ఉపదేశించిన 14 దత్తనామాలు నీకు ఉపదేశిస్తాను. వీటిని జపిస్తే సహస్రనామ జప ఫలం దక్కుతుంది అని శివుడి ఆజ్ఞ. పార్వతి వీటిని జపించి అంతటి పుణ్యఫలం పొందింది. అవి నీకు చెబుతున్నాను, విను. వరదః కార్తవీర్యాది రాజరాజ్య ప్రదోనగః విశ్వశ్లాఘ్యోమితాచారో దత్తాత్రేయో మునీశ్వరః పరాశక్తిపదాశ్లిష్టో యోగానందః సదోన్మదః సమస్తవైరితేజో హృత్పరమామృతసాగరః అనసూయాగర్భరత్నం భోగమోక్షసుఖప్రదః నామాన్యేతాని దేవస్య 14 జగద్గురోః హరేర్దత్తాభిధానస్య జప్తవ్యాని దినే దినే సహస్రనామ జాప్యస్య యదిచ్ఛసి ఫలం శుభం. ఇది శ్లోక రూపంలో ఉన్నది. ఆ నామాలను విడివిడిగా చెబుతున్నాను, విను. వరదుడు, కార్తవీర్యాది రాజులకు రాజ్యప్రదుడు, అనఘుడు, విశ్వశ్లాఘ్యుడు, అమితాచారుడు, దత్తాత్రేయుడు, మునీశ్వరుడు, పరాశక్తి పదాశ్లిష్టుడు, యోగానందుడు, సదోన్మదుడు, సమస్త వైరి తేజోహరుడు, పరమామృత సాగరుడు, అనసూయా గర్భరత్నం, భోగ మోక్ష సుఖప్రదుడు. ఇవి ఆ 14 దత్తనామాలు. వత్స,
శుభప్రదములైన ఈ చతుర్దశ నామములను నీవు కూడా త్రిసంధ్యలలో జపించు. ఇంకేమి వినాలనుకుంటున్నావో సందేహించక అడుగు అని వేదధర్ముడు ఒక్క నిమిషం విశ్రాంతి తీసుకున్నాడు. బ్రహ్మదేవుడు కలిపురుషుడికి చెప్పిన ఈ వృత్తాంతాన్ని నేను మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వింటున్నారు కదా అని సూతుడు శౌనకాది మహర్షులను హెచ్చరించాడు. శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త. శ్రీ గురుదత్త.